మనం చేస్తున్న హిస్టరీ సిరీస్లో లాస్ట్ వీడియోలో మనం అలీవర్దీ ఖాన్ జగత్ సేత్ బ్రదర్స్ సహాయంతో ఎలాగా బెంగాల్ నవాబ్ అయ్యాడని మాట్లాడుకున్నామండి. ఈ వీడియోలో అలీవర్దీ ఖాన్ చనిపోయిన తర్వాత వారసత్వ పోరు ఎలా వచ్చింది, తర్వాత జరిగిన ఆధిపత్య పోరు వల్ల బ్లాక్ హోల్ ట్రాజడీ బెంగాల్లో ఎలా జరిగింది, దాని తర్వాత మీర్ జాఫర్ రాజద్రోహం ఎలా చేశాడు, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్లో వాళ్ళ అడుగు ఎలా పెట్టారు, అప్పటికే అక్కడ టెరిటోరియల్ ప్రెజెన్స్ ఉన్న హైదరాబాదీస్ కానీ మరాఠీస్ కానీ మైసూర్ వాళ్ళని కానీ ఎదిరించి ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాన్ ఇండియా లెవెల్లో ఎదగడానికి గల కారణాలు ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు 1740 నుంచి 1763 మధ్యలో ఈ బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి ఇక్కడ ట్రేడింగ్ రైట్స్లో మోనోపలీ కోసం ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేవండి. ట్రేడింగ్లో మోనోపలీ అంటే వాళ్ళు తప్ప ఇంకెవరు అక్కడ వ్యాపారం చేయడానికి హక్కు ఉండదన్నమాట. ఉదాహరణకి మన ఇండియాలో మనం ట్రైన్ ఎక్కాలంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు నడిపే ట్రైన్లోనే మనం ఎక్కగలమండి. దానివల్ల ఐఆర్సిటీసీ వాళ్ళు ఏ రేట్ డిసైడ్ చేస్తే ఆ రేట్కే మనం టికెట్ కొనుక్కోవాలండి. ఆ విధంగా ఈ బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి మన ఇండియాలో వ్యాపారం చేయడానికి వాళ్ళకి మాత్రమే హక్కు ఉండేలాగా కాంపిటీషన్ జరిగేదండి. దీనికి మెయిన్ గా రెండు రీజన్స్. ఒకటి ఏంటంటే యూరోపియన్ మార్కెట్ అంతా వీళ్ళ చేతుల్లో ఉండాలని, రెండోది వీళ్ళ తప్ప వేరే వాళ్ళు వ్యాపారం చేయడానికి లేకపోతే వీళ్ళు ఎంత రేట్ చెప్తే అంత రేటుకే రైతులు వీళ్ళకి అమ్మాలన్నమాట. ఇక్కడ అలీవర్దీ ఖాన్ కి సహాయం చేసి జగత్ సేత్ బ్రదర్స్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఎక్కువ వ్యాపారం చేయడం వల్ల జగత్ సేత్ బ్రదర్స్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మోనోపోలీ రావాలని లాబింగ్ చేసేవారనమాట నవాబ్ దగ్గర. అలీవర్దీ ఖాన్ చనిపోయిన తర్వాత అతని మనవడైనటువంటి సిరాజ్ ఉద్దౌలా నవాబ్ అవుతాడు. ఈ సిరాజ్ ఉద్దౌలాకి అలీవర్దీ ఖాన్ కూతురైన గజేటి బేగం కి ఈ బెంగాల్ నవాబ్ విషయంలో వారసత్వ పోరు ఉండేదన్నమాట. ఈ టైంలో ఈ జగత్ సేత్ బ్రదర్స్ సిరాజ్ ఉద్దౌలాకి ఏం చెప్తారంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం చేసుకోవడానికి ఫుల్ రైట్స్ ఇమ్మని చెప్పేసి అండ్ ఫ్రెంచ్ వాళ్ళని ఆ ఏరియా నుంచి బయటికి పంపించేమని చెప్పి అడ్వైస్ ఇస్తాడనమాట. యంగ్ నవాబ్ అయిన సిరాజ్ ఉద్దౌలా ఈ జగత్ సేత్ బ్రదర్స్ ఏంటి మాకు చెప్పేది అని చెప్పేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని పక్కన పెట్టి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రిఫరెన్స్ ఇస్తాడనమాట. ఈ సిరాజ్ ఉద్దౌలా తీసుకునే ఈ నిర్ణయం వల్ల బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కానీ ఈ జగత్ సేత్ బ్రదర్స్ కూడా నచ్చలేదన్నమాట. ఈ టైంలో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా వాళ్ళు ట్రేడింగ్ కమ్యూనిటీ అయినా సరే వాళ్ళు బ్రిటన్ నుంచి వెపన్స్ కానీ ఆర్మ్స్ కానీ తీసుకొచ్చి వీళ్ళ వేర్ హౌసెస్ లో కలకత్తాలో పెట్టడం జరిగిందనమాట. ఆ విధంగా 1756 లో కలకత్తాలోని కొన్ని ఫోర్ట్స్ వీళ్ళ ఆఫీసెస్ మెయింటైన్ చేయడానికి వీళ్ళ ప్రెజెన్స్ అక్కడ ఉండడానికి ఇవ్వడం జరిగిందనమాట. కానీ ఆ ప్లేసెస్ ని వీళ్ళు ఆర్మ్స్ ని పెట్టుకోవడానికి వెపన్స్ ని అక్కడ స్టోర్ చేయడానికి యూజ్ చేశారనమాట. బెంగాల్ నవాబ్కి సంబంధించి ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో అది ఓన్లీ ట్రేడింగ్ కమ్యూనిటీ, ఓన్లీ ట్యాక్స్ మాత్రమే పే చేయాలన్నమాట వాళ్ళు చేసే వ్యాపారానికి. అంతేగాని ఇలాగ వెపన్స్ కానీ ఆర్మ్స్ కానీ వాళ్ళకి ఇచ్చిన వేర్ హౌసెస్ లో స్టోర్ చేయడం అనేది రూల్స్ ని వైలేట్ చేసినట్టు అనమాట. అంతేకాకుండా ఈ బెంగాల్ నవాబ్ అయిన సిరాజ్ ఉద్దౌలాకి ఎవరైతే శత్రువులు ఉంటారో అలాగే ఇతను కోట నుంచి తప్పించుకున్న ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆశ్రయం ఇవ్వడం జరిగిందనమాట. ఇదంతా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జగత్ సేత్ బ్రదర్స్ సహాయంతో ఎందుకు చేసిందంటే సిరాజ్ ఉద్దౌలా మీద ప్రెషర్ తీసుకురావడానికి అనమాట. ఆ విధంగా సిరాజ్ అథారిటీని ఛాలెంజ్ చేయడం, అలాగే వాళ్ళకి చెప్పకుండా వెపన్స్ కానీ ఆర్మ్స్ కానీ బెంగాల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి వేర్ హౌసెస్ లో స్టోర్ చేయడం, ఈ విధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ జగత్ సేత్ బ్రదర్స్ కానీ ఈ బెంగాల్ నవాబ్ అయిన సిరాజ్ ఉద్దౌలాని వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేద్దామని ట్రై చేశారండి. ఈ ప్రెషర్ బిల్డింగ్ మెకానిజం ఏదైతే ఉందో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ జగత్ సేత్ బ్రదర్స్ కానీ ఈ సిరాజ్ ఉద్దౌలా మీద చేశారో దాని కారణంగా బెంగాల్ నవాబ్ అయిన సిరాజ్ ఉద్దౌలా 2 మెట్లు దిగి కిందకు వచ్చాడా అంటే ఇక్కడ సిరాజ్ ఉద్దౌలా యంగ్ అవడం వల్ల ఈ యంగ్ నవాబ్ కోపం వచ్చి వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన మీద ఆధిపత్యం చేయడం ఏంటి అని చెప్పి వాళ్ళ వేర్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో కలకత్తాలో వాటి మీద రైడ్ చేయడం జరిగిందండి. అంతేకాకుండా ఆ కోటల్లోనే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్స్ ని బందీలు చేశాడు అనమాట. ఈ 150 మంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్స్ ని బంధించినటువంటి జైలు చాలా చిన్నగా ఉండడం వల్ల వాళ్ళు సఫికేషన్ గురయ్యి ఆ 150 మందిలో 22 అఫీషియల్స్ మాత్రమే బతికారండి. దీన్నే మనం బ్లాక్ హోల్ ట్రాజడీ అని పిలుస్తాం. ఆ టైంలో ఈ సంఘటన మీద బ్రిటన్ పార్లమెంట్లో చాలా పొలిటికల్ డ్రామా జరిగింది. వాళ్ళు యూజ్ చేసిన వర్డ్ ఏంటంటే ఈ అన్సివిలైజ్డ్ బార్బారిక్ మొఘల్ రూలర్కి మనం ఎలాగైనా గుణపాఠం చెప్పాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ బ్లాక్ హోల్ ట్రాజడీని సంజాయిషీగా చూపించి బ్రిటిష్ ఆర్మీ ఏదైతే ఉందో అది బెంగాల్ మీద దాడి చేయడం జరిగిందనమాట. రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ ఆర్మీ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో ఈ యంగ్ బెంగాల్ నవాబ్ అయిన సిరాజ్ ఉద్దౌలాతో యుద్ధానికి రెడీ అయ్యారనమాట. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757లో జరిగిందండి. ఈ యుద్ధంలో చూస్తే ఒకవైపు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ జగత్ సేత్ బ్రదర్స్, మరోవైపు చూస్తే ఈ యంగ్ నవాబ్ అయిన సిరాజ్ ఉద్దౌలా అండ్ అతని ఆర్మీ. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అసలు యుద్ధమే జరగకుండా సిరాజ్ ఉద్దౌలా సరెండర్ అయ్యాడు అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జగత్ సేత్ బ్రదర్స్ ఈ యుద్ధానికి వెళ్లే ముందే సిరాజ్ ఉద్దౌలా ఆర్మీలో మిలిటరీ కమాండర్ అయిన మీర్ జాఫర్తో ఒక ఒప్పందం చేసుకున్నారండి. అదేంటంటే యుద్ధం టైంలో అతను సహకరించకపోతే ఈ యుద్ధంలో గెలిచిన తర్వాత తనని నెక్స్ట్ నవాబ్ చేస్తామని చెప్పి ఈ అగ్రిమెంట్ అనమాట. ఆ విధంగా ఇలాంటి బ్యాక్ డోర్ అగ్రిమెంట్ తెలియని సిరాజ్ ఉద్దౌలా
మిలిటరీ కమాండర్ అయిన మీర్ జాఫర్ని వెంట వేసుకుని ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీదకి ప్లాసీ అనే ప్లేస్లో జరిగిన యుద్ధానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీర్ జాఫర్ సిరాజ్కి చేసింది రాజద్రోహం అండి, దేశద్రోహం కాదు. ఇక్కడ దేశద్రోహం వేరు, రాజద్రోహం వేరండి. ఈ రెండు టూ డిఫరెంట్ థింగ్స్. 1757లో మనకి ఎలాంటి నేషనలిజం లేదండి. జనాలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే దేశభక్తి అంటూ అప్పుడు లేదండి. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో యుద్ధం జరగకపోయినా యుద్ధం తర్వాత చాలా ఫైన్స్ అండ్ వార్ కంపెన్సేషన్ ఈ బెంగాల్ ఆస్థానం మీద ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వేయడం జరిగిందండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్లో మోనోపొలీ వచ్చిందండి వ్యాపారం చేయడంలో. బెంగాల్ ఈ వార్ లో పార్టిసిపేట్ చేసినందుకు 2,75,000 pounds వార్ కంపెన్సేషన్ కింద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ పే చేయాల్సి వచ్చిందండి. 2,75,000 pounds అంటే ఆ టైంలో చాలా పెద్ద అమౌంట్ అండి. దాంతోపాటు 1757 నుంచి 1761 వరకు 4 years 22.5 million rupees ఈ బ్రిటిష్ వాళ్ళకి ఫైన్ రూపంలో బెంగాల్ పే చేయాల్సి వచ్చిందండి. ఈ విధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ని దోచుకోవడం వల్ల దీన్ని ప్లాసీ దోపిడీ అని కూడా అనొచ్చండి. ఆ విధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినా సరే ఈ టైంలో మేజర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగిందండి. ఇక్కడే మనం చూడొచ్చు రాజకీయాల కన్నా ఆర్థిక శక్తి చాలా బలమైంది అని. ఈ రాజకీయాల కన్నా బలమైన ఆర్థిక శక్తి ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాన్ ఇండియా లెవెల్లో అప్పటికే ఎంతో పెద్ద ఆస్థానాలుగా ఉన్న హైదరాబాద్ కానీ, మరాఠాలు కానీ, మైసూర్ను కానీ కొంచెం కొంచెంగా ఆక్రమించుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో బ్రిటిష్ వాళ్ళు మెయిన్ ప్లేయర్ అవడానికి గల కారణాలు మనం వచ్చే రోజుల్లో మాట్లాడుకుంటామండి. ఇక్కడ ఆర్మీ గురించి మాట్లాడుకుంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నమెంట్ కంపెనీ అవడం వల్ల ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు ఫ్రెంచ్ ఆర్మీ ఉండేదండి మన ఇండియాలో. కానీ ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవ్వడం వల్ల బ్రిటిష్ ఆర్మీ ప్రెజెన్స్ ఇనిషియల్ గా ఉండేది కాదనమాట. కానీ ఎప్పుడైతే ఈ బ్లాక్ హోల్ ట్రాజడీ జరిగి బ్రిటన్ లో నేషనల్ లెవెల్లో డిబేట్ అయ్యిందో ఆ కారణంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రొటెక్ట్ చేయడానికి బ్రిటిష్ ఆర్మీ ఇండియాలోకి రావడం జరిగిందనమాట. అంతేకాకుండా అప్పటికే వేరే వేరే ప్లేసుల్లో ఫ్రెంచ్ ఆర్మీ నుంచి డిఫెన్స్ కోసం కూడా ఈ బ్రిటిష్ ఆర్మీని దింపడం జరిగిందనమాట. ఆ విధంగా బ్రిటిష్ ఆర్మీ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో వాడడం జరిగింది. మనం వచ్చే రోజుల్లో హైదరాబాద్ ఆస్థానం గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ జరిగిన బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుంటామండి. అసలు ఈ బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ ఏరియాకి రావడానికి కారణం కూడా ఈ ఫ్రెంచ్ వాళ్ళే అనమాట. ఈ హైదరాబాద్ ఏరియాలో వాళ్ళతో గొడవలు పడి వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ని చూస్ చేసుకుని బెంగాల్ వైపు రావడం జరిగిందనమాట. ఇక్కడ మన ఆర్మీ గురించి మాట్లాడుకుంటే దేశభక్తి ఉంటే సరిపోదండి, ఆర్మీని రన్ చేయాలంటే మనీ ఉండాలన్నమాట. అందుకే మనకి ఎంత ఎక్కువ మంది ఆర్మీ మెయింటైన్ చేయాల్సి వస్తే మన ఆర్థికంగా అంత బలంగా ఉండాలన్నమాట. ఉదాహరణకి మన దేశ బడ్జెట్ చూస్తే ఎవ్రీ ఇయర్ 3% ఆఫ్ జీడిపి మనం డిఫెన్స్కి కేటాయిస్తామండి. మనం ఎడ్యుకేషన్కి, హెల్త్ కేర్కి రెండు కలిపి 2.5% జీడిపి మాత్రమే కేటాయిస్తున్నామండి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ అండి. 3% జీడిపి అంటే మనం టోటల్ ప్రొడ్యూస్ చేసే దాంట్లో 3% అనమాట. సో ఇక్కడ డిఫెన్స్ కేటాయించే బడ్జెట్ చాలా పెద్ద అమౌంట్ అండి. ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ బ్రిటిష్ ఆర్మీ సపోర్ట్ కోసం వీళ్ళు కంపెన్సేషన్ పే చేసేవారు అనమాట. దీన్ని బ్రిటన్ పార్లమెంట్ లో బిల్లు రూపంలో ఆమోదించడం కూడా జరిగింది. ఆ విధంగా 3,76,000 pounds ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డివిడెండ్ రూపంలో ఈ ఇండియాలో ఉన్న బ్రిటిష్ ట్రూప్స్ కి ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పే చేసేదండి. ఆ విధంగా 1757 తర్వాత ఈ బ్రిటిష్ పార్లమెంట్ కి ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచి సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఉండేదండి. ఆ విధంగా బ్రిటిష్ పార్లమెంట్ కి మనం యాన్యువల్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అయ్యామన్నమాట. మనం వచ్చే రోజుల్లో హైదరాబాద్ ఆస్థానం గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ, ఫ్రెంచ్ ఆర్మీ కానీ ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళతో హైదరాబాద్ ఏరియాలో 3 ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఆర్థికంగా కుదేలైపోయి ఈ బ్రిటిష్ వాళ్ళ నుంచి వెనుదిరగడం జరిగిందండి. మనం ఇప్పుడు కాంటెంపరీ టైంలో చూసినా ఆర్థికంగా ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళే రాజకీయంగా బలంగా ఉంటారండి. అందుకే ఆర్థికంగా బలంగా ఉన్న జగత్ సేథ్ బ్రదర్స్ ఈ సిరాజ్ ఉద్దౌలాని మీర్ జాఫర్ సహాయంతో ఓడించడం జరిగిందండి. ఈ వీడియోని కన్క్లూడ్ చేసే ముందు ఆర్థిక వ్యవస్థ కానీ, ఆర్థిక శక్తి కానీ ఎలా పనిచేస్తుంది అనేది కొంచెం ఆడుకుందామండి. 1929లో మనకి గ్రేట్ డిప్రెషన్ జరిగిందండి. లాస్ట్ 300 yearsలో యుఎస్లో అంత వర్స్ట్ ఎకనామిక్ రెసిషన్ చూడలేదన్నమాట. తర్వాత 2008లో సబ్ ప్రైమ్ క్రైసిస్ జరిగిందండి. మనం ఇప్పటికీ ఆ హౌసింగ్ క్రైసిస్లోనే బతుకుతున్నాం, ఆ ఎకనామికల్ వేవ్లోనే మనం ట్రావెల్ చేస్తున్నామండి. ఇంకా తర్వాత 2020లో కోవిడ్ వైరస్ వల్ల, లాక్డౌన్ వల్ల కంప్లీట్ లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చిందండి. ఈ ఎకనామికల్లీ పవర్ఫుల్ బిజినెసెస్ కానీ, వాళ్ళ పొలిటికల్ పవర్స్ ఎలా పనిచేస్తాయో మీరు అర్థం చేసుకోవాలండి. 2004లో ఒక జాబ్కి 60 లక్షలు పే చేసేవారండి సంవత్సరానికి. అదే ఉద్యోగం 2008కి వచ్చేసరికి సంవత్సరానికి 10 లక్షలకు కూడా పనిచేసే వాళ్ళు వచ్చారండి. అది సబ్ ప్రైమ్ క్రైసిస్ వల్ల, అప్పుడు వచ్చిన రెసిషన్ వల్ల జనాల్లో వచ్చిన భయం చేసిన మార్పులండి. దాంతోపాటు జనాభా పెరుగుదల కూడా ఒక కారణం అండి. ఇప్పుడు 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు చెప్పి శాలరీలు ఇంకా తగ్గించడానికి ప్లాన్ చేస్తున్నారండి. మనం హిస్టరీని అర్థం చేసుకుంటే మనకు చాలా విషయాలు క్లియర్గా అర్థమవుతాయండి. ఈ వీడియోకి మరింతే, వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I will see you all in the next video.